నిజంగా ఈ రెసిపీ నాకు కళ్ళలో నీళ్లు తెప్పించేసింది. కారం ఎక్కువై కాదండి బాబు, వేడి వేడి స్పూన్ అట్లానే నోట్లో పెట్టేసుకున్నాను, ఆ వేడి కళ్ళలో నీళ్లు వచ్చేసినాయి. ఇంతకీ ఈ రెసిపీ పేరేంటో చెప్పనా? లేజీ పాస్తా రెసిపీ. లేజీ పాస్తా ఏంటో కొత్తగా ఉంది అనుకుంటున్నారు కదా. మనలాంటి కాదు, నాలాంటి బద్దకస్తుల కోసం ఈజీగా పాస్తా ఎలా చేయాలి అని ఒక వీడియో వైరల్ అయిపోతుందండి బాబు. నేను కూడా చూసి అందుకే ట్రై చేశాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి పాస్తా, కట్ చేసిన ఉల్లిపాయలు, టమాటాలు, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికే లోపల ఒక మిక్సీ జార్ తీసేసుకొని పన్నీర్ ముక్కలు, ఎండుమిరపకాయలు, చిన్నులపాయలు, ఉప్పు, పాలు కూడా పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. పాస్తా మనం చాలా రకాలుగా చేస్తూ ఉంటాం కదా, ఇదైతే ఫాస్ట్ గా అయిపోతుంది, పిల్లలకు కూడా వెరైటీగా ఉంటది అనమాట టేస్ట్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న క్రీమ్ ని పాస్తాలో మిక్స్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మంచిగా కుక్ అయ్యి దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం ఓరిగానో కూడా మిక్స్ చేసి ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అవునండి, మళ్ళా అనమాట నాలాంటి బద్దకస్తులు ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.